హలో, నేను శ్రీశ్రావు. తుఫాను రావడానికి ముందు కంటే తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి సరిదిద్దుకుంటారు. అలాగే 2000 ఎన్నికలకు ముందు 24 ఎన్నికలకు ముందు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేదానికి, దాన్ని సరిదిద్దుకునేదానికి ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం నానా రకాల ఇబ్బంది పడుతూ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం యాక్టివేట్ కావడానికి సమయం పట్టింది. 6 నెలల పాటు దీన్ని హానిమూన్ పీరియడ్ అంటారు. ఈ హానిమూన్ పీరియడ్లో గతంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకొని వ్యవస్థని గాడిలో పెట్టడానికి సమయం పట్టింది. అందుకే సమర్థవంతమైనటువంటి ఆఫీసర్స్ని చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నారు. ఆ కోవలకే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు వస్తారు. వాస్తవంగా ఎన్నికలకు ముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కంప్లైంట్స్ని బేస్ చేసుకుని విచారించిన తర్వాత ఎన్నికల కమిషన్ కొత్త డీజీపీని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్నికలకు ముందు. ఆ ఈక్వేషన్స్లో సీనియర్గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారిని డీజీపీగా నియమించాలి ఎన్నికల కమిషన్. కానీ హరీష్ కుమార్ గుప్తా గారిని నియమించింది. ఎన్నికలు మొత్తం డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలోనే జరిగాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున హరీష్ కుమార్ గుప్తా గారు ట్రాఫిక్ నియంత్రణ కానీ లేదా శాంతి భద్రతల పర్యవేక్షణలో కానీ అనుకున్నటువంటి స్థాయిలో నిర్వహించలేకపోయారు అనేటువంటి అపవాదుని ఆయన మూటగట్టుకున్నారు. దాంతో హరీష్ కుమార్ గుప్తా గారిని డీజీపీగా పక్కన పెట్టేసి ఆ స్థానంలో సీనియర్ మోస్ట్ ఐపీఎస్గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారిని నియమించారు చంద్రబాబు నాయుడు గారు. ఇక అక్కడి నుంచి ఆయన డీజీపీగా ప్రయాణం మొదలుపెట్టి 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏదైతే జరిగిందో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ మరోవైపు అధికార పక్షాన్ని సంతృప్తి పరుస్తూ ఇంకొక వైపు విపక్షాన్ని నొప్పిదగలకుండా చట్ట ప్రకారం శిక్షిస్తూ వచ్చారు. అయితే ఆయన పదవి విరమణ ఈ సంవత్సరాంతాన ఉండబోతుంది. ఆల్రెడీ పదవి విరమణ డేట్ కూడా ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అంటే దీన్ని బట్టి మరోసారి డీజీపీ పదవీ కాలాన్ని పొడిగించేటువంటి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో ఈ 6 నెలల కాలంలో ద్వారకా తిరుమలరావు గారు పోలీసు వ్యవస్థని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టారా అని అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాని కట్టడి చేయడంలో ఆయన విజయవంతం అయ్యారు. అలాగే కొన్ని కేసుల్లో దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అయ్యారు. ప్రత్యేకించి నత్వాని కేసులో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐపీఎస్లు కొంతమంది ఎలా చేశారు అనే దాని మీద కూడా సక్సెస్ఫుల్గా ఆ కేసుని నడిపించగలిగారు. ప్రభుత్వం మారిన తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో కొంచెం ఉదాసీనంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం కూడా పార్టీ అధికార వర్గాల్లో ఉంది. ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో కానీ అరెస్ట్ చేయకుండా ఆయన్ని కొంతవరకు మెప్పిస్తూ చట్టాన్ని తన పని తాను చేసుకుపోయేలాగా గాడిలో పెట్టగలిగారు కొంతవరకు. అయినప్పటికీ ఆయన పదవీ కాలాన్ని పొడిగించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది అర్థమవుతుంది. కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ పదవిని కొనసాగించారు కానీ పొడిగించారు కానీ డీజీపీలకు సంబంధించినటువంటి పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయాలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కనుక ఒకవేళ తీసుకుంటే ఎగ్జంప్షన్ కేసు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ద్వారకా తిరుమలరావు గారిని మరొక 6 నెలలు తన పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటే కనుక గతంలో జరిగిన దానికి భిన్నంగా ఆయన వ్యవహరించారు లేదా భిన్నంగా ఆయన ఆలోచించారని చెప్పి అనుకోవచ్చు. బట్ అలాంటి పరిస్థితి లేదు అనేది పోలీసు వర్గాల నుంచి, సచివాలయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం.
అలాంటప్పుడు ద్వారకా తిరుమలరావు గారి బదులుగా ఎవరు డీజీపీగా వర్త్ఫుల్, ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే కనుక సీనియారిటీ ప్రకారం అయితే హరీష్ కుమార్ గుప్తా గారు ఉన్నారు. సహజంగా చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే సామర్థ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలంటే స్పీడ్గా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. అలాగే సమర్థవంతంగా పనిచేసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ఛాలెంజ్గా మారింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే డైనమిక్ ఐపీఎస్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. మరి ఎవరిని ఎంచుకుంటారు? మళ్ళీ హరీష్ కుమార్ గుప్తా గారిని ఎంచుకునేటువంటి అవకాశం ఉందా అంటే, ఒకవేళ అదే జరిగితే కనుక ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చాల్సి ఉంది. అలాగే సిఐడి చీఫ్ని మార్చాలి, విజిలెన్స్ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్చాలి. టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ని షఫలింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలుస్తోంది. కొత్త ఏడాది కొత్త తరహాలో పోలీసు సంస్కరణలు, అలాగే పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది ఒక సమాచారం. అదే జరిగితే కనుక ఒకవేళ హరీష్ కుమార్ గుప్తా గారిని డీజీపీగా చేస్తే సీనియారిటీ ప్రకారం టోటల్ ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం ఉంది. సో హరీష్ కుమార్ గుప్తా గారి ఒక ప్రొఫైల్ ఒకసారి చూస్తే ఆయన సీనియారిటీ ఏంటి, ఆయన ఎక్కడెక్కడ పనిచేశారు అనేది, ఆ తర్వాత అసలు ఆయనకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది మనం కంక్లూజన్కి రావచ్చు. సో హరీష్ కుమార్ గుప్తా గారు 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఖమ్మం, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఏఎస్పీగా విధులు నిర్వహించారు. 97లో కృష్ణా జిల్లా ఎస్పీగా ఆయన పనిచేశారు. 2002లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. 2010లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా ఆయన పనిచేశారు. 2011లో గుంటూరు రేంజ్ ఐజీగా ప్రమోషన్ పొందారు. 2012 నుంచి 16 వరకు లా అండ్ ఆర్డర్, లీగల్, టెక్నికల్ విభాగాల్లో ఐజీగా విధులు నిర్వహించారు. 2017లో అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ పొందారు చంద్రబాబు గారి టైంలో. 2019 నుంచి 2022 వరకు లాజిస్టిక్, హోంగార్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏడీజీపీగా పనిచేశారు. అది ఇది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దాదాపు నాన్ ఫోకల్ పాయింట్ పోస్ట్లో ఉన్నారు. 2022-24 వరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను ఈయన నిర్వహించారు. 2024 మే 5న డీజీపీగా ఎన్నికల కమిషన్ ఈయన నియమించింది. విపక్షాల ఆరోపణలతోటి అప్పటి వరకు ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చేసి ఆ ప్లేస్లో హరీష్ కుమార్ గుప్తా గారిని నియమించింది ఎన్నికల కమిషన్. 2024 జూన్లో హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ నియామకం అయ్యారు. 2024 జూలైలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. సో ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్ ఫోకల్ పోస్ట్లో ఉన్నారు ఈయన. ఆ ఈక్వేషన్ నుంచి చూస్తే కనుక హరీష్ కుమార్ గుప్తా గారిని డీజీపీగా నియమించేటువంటి అవకాశం ఉంది. అయితే హరీష్ కుమార్ గుప్తా గారు మరి లా అండ్ ఆర్డర్ని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చక్కదిద్దగలరా అనే ప్రశ్న వేసుకుంటే కనుక మరి ప్రమాణ స్వీకారం అప్పుడు ఎలా జరిగింది అనేది మనం చూసాం. ఆ కోణం నుంచి చూస్తే కనుక మరి ఆయన్ని పరిగణలోకి చంద్రబాబు గారు తీసుకుంటారా అని అంటే తీసుకోకపోవచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్. బట్ సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తే కనుక చంద్రబాబు గారు ఖచ్చితంగా హరీష్ కుమార్ గుప్తా గారికి అవకాశం ఉంటుంది. మరి ఈయన కాకపోతే ఎవరు అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే సీనియారిటీ ప్రకారం హరీష్ కుమార్ గుప్తా గారికే చంద్రబాబు గారు అవకాశం ఇస్తారు అని చెప్పి తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా గారిని కూడా మార్చేసే అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. సో ఇన్ని ఈక్వేషన్ల నడుమ డీజీపీగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బెటర్ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.